పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి అంతట్లో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ వాక్యం చేత పోషింపబడి నిమిత్తమై నియామకుడిగా నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. గోడు వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశం ఉన్న వారి జత చేయబడ్డ కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనాల ద్వారా మా కొరకు మీరు ఉద్దేశించిన వర్తమానంతో మమ్మల్ని నింపండి. ఈ సిస్టంలోన్నిటిని ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు పనిచేయడం కూడా కృపనివ్వండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. దేవా, సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల పరిశుద్ధులు ఆయా అక్కర్లో ఉంటుండగా జ్ఞాపకం చేసుకురండి. వారి అవసరతల అక్కర్లో చాలిన దేవుడు కొండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారికి ఆదరణ అనుగ్రహించండి. ఆయా వ్యాధి బాధలు గుండా వెళ్తున్న వారికి స్వస్థతను గ్రహించండి. స్థానిక సంఘంలో కూడా దేవా, ఆయా వ్యాధి బాధలు గుండా వెళ్తున్న మా ప్రియులు జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. దేవా, అదే రీతిగా నీ నామనిత్యం చెరసాల్లో ఉంచబడిన వారు, హింసించబడుతున్న వారిని, బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారికి విడుదలను గ్రహించండి, నెమ్మదిని గ్రహించండి. నీ రాజ్య సువార్త నిమిత్తమై ఆయా ప్రయాసాలు గుండా వెళ్తున్న ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారితో మీరుండండి. మీ ఆత్మశక్తిని అనుగ్రహించి ధైర్యంగా నీ సాక్ష్యమును ప్రకటించే కృపను అనుగ్రహించండి. దైవమే, ఈ సాయంకాల సమయంలో మేము కూడా చిన్న మందుగా నీ సన్నిధిని కలిగి ఉంటూ మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. వాటికి మా మధ్య మీరే సింహాసనాసీనుడయండి. దేవా, మేము నడవలసిన మార్గం మాకు చూపించి నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, అదే రీతిగా దేవా, ఇంకా ఎవరైతే నీ ప్రజలు ఆయా అవసరతల కొరకు ప్రార్థించమని కోరినారు వారిని కూడా దృష్టి ఉంచండి. మీ మీద విశ్వాసం కలిగి కొనసాగడం కూడా కృపను అనుగ్రహించండి. దీని యాత్రా దినాలన్నింటిలో నీ వాక్య ప్రకారం నీ ఆత్మ ద్వారా నడిపించబడుచు దేవా, నీ సారూప్యతలోనికి మార్చబట్టుకు మీరే మాకు కృపను అనుగ్రహించండి. వీటికి సాయంకాల సమయంలో ఈ కొడుకుని ఆదరించి అంతవరకు మీ శిరసత్వం, మీ ఆధిపత్యం క్రిందికి మమ్మల్ని మేము తీసుకుని వస్తాం. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఎనభై ఒకటో పాట పాడదాం. పాట సంఖ్య 81, పాత పాటలో 79. 81వ పాట, పాత పాటలో 79. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా, వరదూతలైనాని వరదూతలైనాని వరదూతలైనా పగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తన్
అద్భుతాలైనాని వర్ణింపగలరా. నాలుగు 497 పాట పాడదాం. పాట సంఖ్య 497. పాత వాటిలో 491. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి, యాదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి. నడతలాలో వస్త్రములలో ఆటంకములే లేకుండా, వస్త్రములలో ఆటంకములే లేకుండా, అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత. అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులై యాదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి. పనులలోన ప్రతి స్థలమున పరిశుద్ధ జీవితమవసరము. పనులలోన ప్రతి స్థలమున పరిశుద్ధ జీవితమవసరము. ప్రతి దారి ప్రతి సమయమున పనులలో చూపుము పరిశుద్ధత. ప్రతి దారి ప్రతి సమయమున పనులలో చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులై యాదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి. ప్రేమైక్యత పెరుగజేయు శ్రమ దుఃఖముల దూరపరచు. ప్రేమైక్యత పెరుగజేయు శ్రమ దుఃఖముల దూరపరచు. ప్రియముతో నెల్లారు చేరి కోరువాని కోరుము పరిశుద్ధత. ప్రియముతో నెల్లారు
481 పాట పాడదాం. పాట సంఖ్య 481, పాత పాటలో 477. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. ఈ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఈ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు, నేర్పించుము ఎల్లప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. తుఫానులలో నీ స్వరము వినిపించుము, భయభీతులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను,
అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతార్థం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల్యా. నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను. నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్ను నమ్ము ప్రభువా, నీ విశ్వాసతలో నీ యందు నిలచునట్టుగా, నీ యందు నిలచునట్టుగా. ఈశ్వరము నా హృదయములోని చెడు తాళములను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తాళములను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల్యా. దాని యందు నడుచునట్టు నీతో, నీ వాక్యమును నేర్పించు. దాని యందు నడుచునట్టు నీతో. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల్యా. లేవియ కాండము 15వ అధ్యాయం మార్చి చదువుకుందాం. లేవియ కాండము 15వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావం గలవాడు పండుకొని ప్రతి పరుపు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైనను. స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైనను.
స్రావము గలవాడు కూర్చుని ప్రతి ఫలము అపవిత్రము. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనక ఎవరిని ముట్టుకొనునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడాడు. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలను. అట్లా యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్కల్మగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతుకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీద నేను ఆమె కూర్చుండిన దాని మీద నేను ఉండిన ఏడల దాన్ని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా ఉండిన కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల్లోనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఎనిమిదవ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైను 2 పావురపు పిల్లలనైను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకున్నట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాలి. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. పాటల ద్వారా మాతో మాట్లాడినాం. విలేవి కాండంలో పరిశుద్ధతను గురించి దేవ మాతో నీ యొక్క ప్రత్యక్ష గుడారంలో రండి మోషే అహరోనులతో ఇశ్రాయేలుతో చెప్పిన ఈ మాటలు మా కొరకు కూడా రాయించినాం. అయితే ఆత్మ సంబంధంగా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని పవిత్రంగా ఉండే నిమిత్తమై ప్రతి విషయాన్ని మా కొరకై వ్రాయించుంచినందుకు వందనాలు. ఇటు పరిశుద్ధ లేఖనాలు ఆత్మ సంబంధమైన రీతిలో గ్రహించిన నిమిత్తమని ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మను బోధిస్తే తప్ప ఈ సంగతులు మాకు గ్రహింపులోనికి వచ్చేవి కావు, అక్షరానుసారమైనవి కావని మేము ఎరిగిన వారమై ఆత్మ సంబంధమైన ఆత్మయు జీవమైన నీ మాటలు ఈ లేఖనంలో నుండి మేము పొందగలుగుటకై మీ మీద ఆధారపడుచున్నాం. నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజకండి. మీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను నేను ఖాళీ చేసుకుని చుట్టుండగా పరిశుద్ధపరిచి నీ ప్రజల కొరకైన మీ వర్తమానం అనుగ్రహించండి. తృప్తిపరచబట్టుకు, సరి చేసుకున్నట్టుకు, హెచ్చరింపబడి యోగ్యులముగా నీ ఎదుటి సిద్ధపరచబట్టుకు, పోషింపబట్టుకు, ఆదరించబట్టుకు, స్వస్థపరచబట్టుకు, ధైర్యపరచబట్టుకు కృపనిమ్మని నీ వాక్కు ద్వారా నీ వాక్యం యొక్క ప్రభావం బట్టి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు రక్షకులను ప్రార్థించి పెట్టుచున్నాను తండ్రి. ఆమేన్. కాబట్టి లేవి కాండంలో మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయన వచ్చాడు అంటే ప్రజల మధ్య కాపురం ఉండే నిమిత్తమే, లేదంటే దేవుని ప్రజలతో నివాసం చేయ నిమిత్తమై,
దేవుడు ఇష్టపడి ఉన్నాడు. అందుచేతనే తన ప్రజలను ఐగుప్తులో నుండి విమోచించాడు. విమోచింపబడిన ఇశ్రాయేలీలు వారు పాపపు బానిసత్వంలో ఉండిపోయినారు. మునుపు ఆ పాపపు జీవితము వారికి అలవాటైపోయింది. బలవంతపరచబడి చేస్తున్నారు. అయినప్పటికీ అది అలవాటుగా కూడా కొన్ని దినాలకు మార్పు చెందిన కారణాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితం జీవించేటట్లో వారికి ఎరుగని పరిస్థితికి వారు వచ్చారు. అందుకే దేవుడు వారికి తన పరిశుద్ధతను కనుపరిచిన నిమిత్తమే వారిని పరిశుద్ధపరిచితేనే తప్ప దేవుని సంగతులు వారికి అర్థం కావు. అందు నిమిత్తమై దేవుడు వారిని విమోచించి ఆయనను సేవించిన నిమిత్తమై తీసుకురాబడిన ఇశ్రాయేలీల్ని ఆయనకు బలర్పించిన నిమిత్తమై సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ బలులర్పించిన నిమిత్తమై మనం నిర్గమాకాండంలో చూస్తే ఆ దేవుణ్ణి సేవించి లేదంటే ఆయనకు బలర్పించిన నిమిత్తమై నా ప్రజలను పోనిమ్మని హెబ్రీయుల దేవుడు చెప్తున్నాడు. ఆ రీతిగానే పంపబడ్డారు మోషే అహరోనులు ఫరో ఎదుటికి. మరి విమోచింపబడిన ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి రక్తం బట్టి విమోచింపబడ్డారు. విమోచింపబడిన ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇంకా ఐగుప్తు వారు తరమడం కానీ అట్లాంటిది ఏమీ లేదు, దాటి వచ్చేసారు. దాటి వచ్చారు కానీ ఐగుప్తు పాపం వారిలో ఇంకా ఉంచబడింది. ఆ కారణం చేత ప్రభువును సేవించుటకు వారు సిద్ధపడి నిమిత్తమై మొదటిగా వారు ప్రభు దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ప్రభు వారి దగ్గరికి దిగి రావాలని దేవుని ఉద్దేశం. అందు నిమిత్తమై దేవుని మహిమ చూపించాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆయన భయంకరత్వాన్ని చూపించాడు, ఆయన గాంభీర్యాన్ని చూపించాడు. ఆయన ఉన్నతమైన పరిశుద్ధ దేవుడు. ఆయన మరి సామాన్యంగా అనుకొని అనేక సార్లు సణుగుతున్నారు, అనేక సార్లు విరోధంగా అనేక పనులు చేస్తున్న కారణాన్ని బట్టి, అంతేకాదు వారి హృదయాల్లో వేరువేరు ఆలోచనలు కలిగి ఉన్నారు. వారికి దేవుడు అర్థం కావట్లేదు. ఆ కారణం చేత ఆ దేవుని మహిమను చూపించాడు. 19వ అధ్యాయంలో చెప్పాడు నిర్గమాకాండంలో మోషేతో, నువ్వు వెళ్ళు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి మాట్లాడు, వారితో ముచ్చటించు. వారు నా జనం, వాళ్ళు నా స్వకీయ సాంపాద్యం, ఈ భూమంతా నాదే, వారు నాకు యాజక రూపమైన రాజ్యం వారు. నేను వాళ్ళని ఎట్లా భద్రముగా తీసుకొచ్చాను ఐగుప్తులో నుండి, వారికి ఒకసారి జ్ఞాపకం చేయి, ముచ్చటించు వారితో. ఆ రీతిగా చెప్పిన తర్వాత పరిశుద్ధపరచుకోండి, నేను ఆ కొండ మీదకి వస్తాను. పైకి వచ్చాడు ఇప్పుడు సీనాయి పర్వతం మీదకి. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన మహిమను ఇశ్రాయేలీయులు చూచారు. ఒక హద్దుబాటులు పెట్టాడు, అవి దాటి రాకూడదు, ఏదొచ్చినా నశించిపోతుంది. దేవుడు ఆ యొక్క పర్వతం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చూచారు ఆ మహిమ, ప్రభావము, ఆ భయంకరత్వాన్ని. దానంతటిని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అటు కారు మేఘము, గాఢాంధకారం, ఒక పక్క అగ్ని, ఒక పక్క బోరధ్వని వంటి దానికి తాళలేకపోయారు వారు. ఎందుకంటే ఆ బోరధ్వని అంతకంతకు మ్రోగుతూ ఉండే కొలది వారు నిలిచిన భూమి కంపిస్తున్నట్టుగా వారికి అయిపోయింది. వారు భయపడిపోయారు దేవుని మహిమను చూచి. ఇదంతా ఎందుకు చూపించాడంటే ఆయన ఎంత కృపా సమృద్ధి గలవాడో, నీతి విషయంలో, న్యాయం విషయంలో ఆయన మహిమను చూపించడానికి ఒక్కసారి చూపించాడు. వారు సరైన నిమిత్తమే, దేవుని ఎడల భయము కలిగి ఉండే నిమిత్తమే ఇశ్రాయేలీయులు. ఆ తర్వాత అట్టి కొండ మీదకి మోషేను రమ్మన్నాడు. దానికంటే ముందు ఆజ్ఞలు ఇచ్చాడు 20వ అధ్యాయం నిర్గమాకాండంలో. ఆ తర్వాత పైకి రమ్మని చెప్పాడు. 24వ అధ్యాయంలో మోషే పైకి ఎక్కాడు. సరే, 25వ అధ్యాయం నుండి దేవుని యొక్క మందిర ప్రత్యక్షత ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారం. దేనికంటే నేను వచ్చి నివసించాలి వారితో, నేను వారిలో నివసించాలా, దాని కొరకే. నేను నివసించాలంటే వారి మధ్య స్థలం పరిశుద్ధంగా ఉండాలా, వారు ఉండే స్థలం. అందుకొరకే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. వారు అట్లే నిర్మించారు. 40వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అన్నట్లుగానే ఆ పరిశుద్ధ స్థలమును అందుకే అక్కడ నుండి చూస్తే
దేవుడు మోషేకి చెప్పినట్లు కొండ మీద చెప్పబడిన మాదిరి చొప్పున దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లు వాళ్ళు చేసిరి, అట్లే చేసిరి. ఇశ్రాయేలీయులు అట్లే చేసిరి, మోషే అట్లే చేసిరు. అదే ఆ నమూనాలోనే వారు నిర్మించిన కారణాన్ని బట్టి ఆ పరిశుద్ధ స్థలంలోనికి దేవాది దేవుడు కొండ మీద నుండి కొండ కిందకి దిగొచ్చాడు. ఇప్పుడు వారి మధ్యకు దిగొచ్చాడు. వారి మధ్యకు దిగొచ్చి వారితో నివాసం చేయాలని దేవుడు కోరినా ఇప్పుడు లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎవరికి దేవునితో సహవాసం చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఆధిక్యత కూడా లేదు. ఎందుకంటే యోగ్యత లేదు. ఎందుకంటే వారు నిర్మించిన స్థలం పరిశుద్ధమైనదే. ఆ కారణం చేత పరిశుద్ధుడైన దేవుడు వారి మధ్య వచ్చి నివాసం చేశాడు. కానీ ఈ ప్రజలు పరిశుద్ధత లేనివారు, అపవిత్రమైన వారు, అపవిత్రమైన జీవన విధానం కలిగి ఉన్నారు, అపవిత్రమైన హృదయం కలిగి ఉన్నారు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పనులు వారు చేస్తున్నారు. ఆ కారణం చేత వారి అపవిత్రతను బట్టి, వారున్న ప్రదేశం అపవిత్రత అయిన కారణాన్ని బట్టి, అంటే యెషయా అంటాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య, అంటే వాళ్ళు మాట్లాడేది అపవిత్రత. ఒకవేళ నేను పవిత్రునిగా కనబరుచుకున్నా వాళ్ళు మాట్లాడే అపవిత్రత నా చెవిలోకి వెళ్ళిన కారణాన్ని బట్టి నేను కూడా ఏమైపోతున్నాను, అపవిత్రత. అదే ఇప్పుడు మనం చూసే ఈ లేవీ కాండంలో ఈ 15వ అధ్యాయం కావచ్చు, ఈ ముందు అధ్యాయాలన్నీ అవే. ఏది మనం అపవిత్రం అవ్వకపోయినా అపవిత్రులైన వారిని ముట్టుకున్నా ఏమవుతుంది, వారు కూడా అపవిత్రుడే. వాళ్ళు కూర్చున్న స్థలం ముట్టుకున్న అపవిత్రతే, వాళ్ళు వాడిన వస్తువులు పట్టుకున్న అపవిత్రతే. అదే అక్కడ జ్ఞాపకం. వారికి ఆ అపవిత్రత వలన పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించలేకపోతున్నారు. యోగ్యంగా బలర్పిద్దామని వస్తే ఇష్టముంది లోపల, కానీ వారికి ఉన్న అపవిత్రత వలన ప్రభు దాన్ని స్వీకరించడానికి సమీపించలేకపోతున్నారు. ఆ కారణం చేత దేవుడు ఒక యాజక ధర్మాన్ని ఏర్పరిచాడు. తాను ముందుగానే నిర్ణయించుకున్న తన దాసులైన తన పక్షమునున్న లేవీయులు ఈ యాజక ధర్మం నిర్వహించిన నిమిత్తమై ఒక క్రమాన్ని ఇప్పుడు లేవీ కాండంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో నుండి, ఇప్పుడు కొండ నుంచి దిగి వచ్చాడు, ప్రత్యక్ష గుడారంలో వారి మధ్య నుండే వారితో మాట్లాడుతున్నాడు. మోషే అహరోనుని పిలిచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 40వ అధ్యాయం చివరిలో చూస్తే దేవుని మహిమ వచ్చింది, కానీ మోషే సైతం గుడారంలో ప్రవేశించలేకపోతున్నాడు, ఆ మహిమలో ప్రవేశించలేకపోతున్నాడు. ఆ కారణం చేత యోగ్యులుగా చేయ నిమిత్తమై, ఎందుకంటే దేవుడు అపవిత్రతలోనికి రాడు, అపవిత్రులే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వారు పవిత్రపరచుకోవాలి. ఆ క్రమాన్ని చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా బలులు చెప్పాడు. అందుకే రక్తము చిందించకుండా ఆ పాపము పరిహారింపబడదు కాబట్టి, ప్రాయశ్చిత్తం కలిగదు కాబట్టి దహన బలిని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత మిగిలిన సంగతులు, ఆ బలులన్నింటిని గురించి మాట్లాడి ఇదే క్రమం. అయితే వాటన్నిటిలో నిత్య ప్రధాన యాజకుడు ఒక్కసారిగా అర్పించబడవలసిన ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తున్నాడు. వాటిని చూపిస్తూ ఆ యేసుక్రీస్తు యొక్క బలియాగమును దేవుడు చూస్తూ, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆ సంగతులు చూస్తూ ఈ సంగతులు వీళ్ళకి చెప్తున్నాడు. మోషే అహరోనులే కావచ్చు, ఇశ్రాయేలీలే కావచ్చు. అయితే దేవుడు చూచేది ఎవరిని? తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో ఆయన్ని చూస్తూ ఆ బలియాగమును ఆయన చూస్తూ ఈ సంగతులు వారికి సాదృశ్యరూపంగా మాట్లాడుతున్నాడే తప్ప ఇవి రాశాడు కాబట్టి ఈ క్రమంలో ప్రభువు కాదు సిలువ వేయబడ్డ, అది చూచి ఇది చెప్తున్నాడు. ఇక్కడ నిత్యత్వంలో ప్రభు ఏదైనా చూడగలడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగమును చూచి పరిశుద్ధాత్మ దేవుడు మోషే అహరోనులకు ఈ సంగతులు చెప్తున్నాడు. అందుకే లేఖనాలన్నీ ఈ సారమంతా ఏంటంటే యేసుని కూర్చే. ఎందుకంటే ఈ లేఖనాలన్నీ రాయబట్టి గల ఉద్దేశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తును మానవులమైన నీకు నాకు చూపించిన నిమిత్తమై, ప్రత్యక్షపరచ నిమిత్తమై. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. కాబట్టి దాని కొరకు యేసుక్రీస్తు నిమిత్తం, లేదంటే ఆయనను ఎరుగు నిమిత్తం లేఖనాలు, పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వడుట. కాబట్టి ఈ సంగతులు మనం చూసినప్పుడు ప్రభువును సమీపించిన నిమిత్తమై ఈ యాజకత్వాన్ని లేవీయులు యాజకులు ఇశ్రాయేలీయుల పక్షముగా ప్రాయశ్చిత్తం నిమిత్తం చేయ నిమిత్తమై మొదట చూపించాడు, మొదటి 7 అధ్యాయాల్లో. ఆ తర్వాత వారి యొక్క ప్రతిష్టను గురించి మాట్లాడాడు. యాజకులు, ప్రధాన యాజకులు. ఈ క్రమంలో ఆ తర్వాత 11వ అధ్యాయం నుంచి చూస్తే
భౌతిక సంబంధంగా వారి పవిత్రత. ఎందుకంటే భౌతికంగా వారి మధ్య ఉన్నాడు ప్రభు, అప్పుడు భౌతికంగానే ఉన్నాడు, కేవలం ఆత్మరూపిగా మాత్రమే కాదు, ఈ దినాల్లో మాదిరి కాదు, భౌతికంగా కూడా వారికి ఉన్నాడు. అంటే శరీరధారిగా లేడు కానీ వారి మధ్య ఉన్నాడు. వారు నిర్మించిన ప్రభు ఇచ్చిన నమూనాలో వారు నిర్మించిన ప్రత్యక్ష గుడారంలోనే ఆయన నివాసం చేయడానికి దిగి వచ్చాడు. అందు నిమిత్తమై వాళ్ళేమో పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి వారు. అందు నిమిత్తమై వారి పాపమునకు సాదృశ్యంగా కుష్టు పొడను గురించి మాట్లాడాడు. తర్వాత అధ్యాయాలు మనం చూచాం. వారి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడాడు, పవిత్రమైన ఏ దినాల చచ్చిన కళేబరాలను గురించి మాట్లాడాడు. ఆ తర్వాత కుష్టు వ్యాధిని గురించి మాట్లాడాడు. అవి వారి వస్త్రాలకు అంటుకుంటే ఏం చేయాలా, వారి పాత్రలకు, చివరికి వారి ఇంటికి వారు నివసించడానికి యోగ్యంగా నిర్మించుకున్న ఇంట్లో కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వాటిని ఆ యొక్క ఇంట్లో కలుగజేస్తే ఏం చేయాలో కూడా చూపించాడు. కాబట్టి ఒకవేళ పవిత్రుడైతే ఏం చేయాలో తర్వాత మనం చూసాం. కుష్టు వ్యాధిగ్రస్తుడు పవిత్రుడైతే అట్లా వాడిని ఎట్లా నిర్ధారించాలో కూడా చూచాము. కేవలము యాజకుడే వారిని పరీక్షించి దేవుడిచ్చిన లేఖనాల చొప్పున, నమూనా చొప్పున, క్రమము చొప్పున, మాటల చొప్పున, ఆ కట్టడలు ఏది ఇచ్చాడో, నమూనా ఏది ఇచ్చాడో దాన్ని చూచి ఆ ప్రకారంగా ఉంటే అపవిత్రుడని నిర్ణయించాలి, లేదంటే పవిత్రుడని నిర్ణయించాలి. ఒక క్రమం ఇచ్చాడు. పవిత్రపరచబడుటకు కూడా క్రమం ఇచ్చాడు. పరిశుద్ధమయ్యాక బలులు అర్పించే క్రమాన్ని ఇచ్చాడు. అదంతా కూడా మనం చూచాం. అయితే ఇప్పుడు 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు యాజకుడు పరీక్షించేది కాదు, ఇది రక్తస్రావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకని దేహమందు స్రావం ఉంటే, అంటే అక్కడ కుష్టి అనేది వేరు, అందరికి వచ్చేది కాదు అది. అంటే దాని అర్థం ఏమంటే అది ఒక వ్యాధిలాగా పరీక్షింపబడి తేల్చేది అది. ఇక్కడ అలా కాదు, ఎవరికి వారికే వ్యక్తిగతంగా ఎరిగిన సంగతులు ఇవి. ఒకనికి ఏదైనా స్రావం ఉంటే వాడు అపవిత్రుడు. ఒకవేళ అది మనమేం చేయకపోయినా సామాన్యంగా మన జీవన, అందుకే అక్కడ అంటాడు వారి శరీర తత్వమైన 3వ వచనం లేవీకాండం 15:3 వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు, వాని ప్రమేయం లేకపోయినా దేహ స్థితిని బట్టి అపవిత్రత కలిగిన అది వానికే తెలుస్తుంది, వాడే చేసుకోవాలి ఇవన్నీ. అంటే దీని కొరకే ప్రతిదానికి లేఖనాల దగ్గరికి వెళ్ళి అలాగుందా లేదా అనేది కాదు, అది మనం ఎరగాలి. అంటే అర్థం ఏంటంటే కుష్టు వ్యాధి ఉంది, ఆ పొడ వచ్చినప్పుడు, ఆ యొక్క పొక్కు వచ్చినప్పుడు అది కుష్ఠా కాదా తెలుసుకోవడానికి ఒక క్రమం ఉంది. కొన్ని మాటలు ఇచ్చాడు దేవుడు, ఇలా ఉంటే అది కుష్టు, ఇలా లేకపోతే వాడు పవిత్రుడు, ఒకవేళ అది ఇలా ఉంటే 7 దినాలు వేరుగా ఉంచండి, ఇట్లా కొన్ని క్రమం ఉంది. అయితే ఇక్కడ అలా కాదు, ఇక్కడ వేరే వాడు వచ్చి పరీక్షించిన నిమిత్తమే నియమ నిబంధనలు కాదు, మనకే తెలియాలి అది. ఈ పాపం, ఈ దోషం, ఈ అపవిత్రత దేహస్థితిని బట్టి అది. కాబట్టి మనకే తెలుస్తుంది, మనమే పరిశుద్ధపరచుకోవాలి, మనమే కడగా ఉండాలి, మనమే పవిత్రపరచుకోవాలి, మనమే పరిశుద్ధపరచుకున్న తర్వాత యాజకుని దగ్గరికి ఇప్పుడు దేవుడు నిర్ణయించిన 2 తెల్ల గువ్వలు కానీ పావురం పిల్లలు కానీ, ఒకటి పాప పరిహారార్థ బలి, మరి ఒకటి దహన బలి అర్పించాలి. వీటికి ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం? మనంతటా మనమే తెలుసుకోవాల్సిన సంగతి లేదు, లేఖనాల్లో పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. పాపం విషయమే మాదిరి కాదు, ఇది మనకే తెలిసిపోద్ది, ఇది పాపమని, ఈ స్రావమని మనకే తెలిసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించడం కాదు, ఇది వాక్య వెలుగులో పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు, మనకే తెలుసు, ఆల్రెడీ చెప్పబడిన సంగతి ఇది. చెప్పేశాడుగా, స్రావం ఉంటే పాపం అంతే, అపవిత్రత అంతే, దానికి మళ్ళీ పరీక్షించుకోవాలనే అవసరం కాదు అది. అంటే పరిశుద్ధపరచుకోవడమే. అంటే కాని మాటలు కానీ కాని సంగతులు కానీ లేఖనాలు మనం చూస్తాం. లేదంటే ఎవరైనా మన మీద ఉమ్మి వేసిన అర్థం ఏంటంటే అపవిత్రమైన పదవుల మధ్య, జనుల మధ్య నివసిస్తున్నాం, లోకంలో ఉన్నాం, లోక పాపంలో ఉన్నాం, ఆ కారణం చేత అంటుకుంటుంది పాపం. ఆ కారణం చేత మనం పాపులమా కాదా అని మళ్ళీ పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. పాపపు లోకంలో ఉన్నాం, పాపులమే, పరిశుద్ధపరచబడ్డాం ప్రభు రక్తంతో. అయినంత మాత్రాన ప్రభు రాజ్యంలో ఉండేటికి తగిన పరిశుద్ధత కలిగిన వారం కాము. పరిశుద్ధపరచబడిన వెంటనే పరలోకంలోని ప్రభు మనల్ని తీసుకునట్లేదు.
ఇంకా పాపపు లోకంలోనే ఉన్నాం, పాపులతోనే కలిసి జీవిస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే పాపము చేసే మనుషుల మధ్యనే మనం ఉన్నాం. ఆ కారణం చేత మనలో పాపం ఉండొచ్చు దేహస్థితిని బట్టి ఒకటి. రెండవది మనమున్న లోకంలో ఉన్న కారణాన్ని బట్టి పాపం అంటుకునే అపవిత్రత అంటుకునే అవకాశం బట్టి కూడా అపవిత్రపరచబడే స్థితి మనం ఉంది. అలాంటప్పుడు మేము పరిశుద్ధులమే అని చెప్పుకునేదానికి, లేదంటే ప్రత్యేకించుకోవడానికి, లేదంటే సమర్థించుకోవడానికి అవకాశం లేదు. నిజమే, మనం పరిశుద్ధులంగా ఉండొచ్చు, జీవించవచ్చు. కానీ ప్రభు సన్నిధిలోనికి వచ్చిన నిమిత్తమై ఎప్పటికప్పుడు క్షమాపణ అడుగుటకు గల ఉద్దేశం ఏమంటే పాపపు లోకంలో ఉన్నాం, ఖచ్చితంగా మన దేహము అపవిత్రపరచబడుతుంది. అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మొదట 15 వచనాల్లో పురుషుని గురించి మాట్లాడాడు, తర్వాత స్త్రీని గురించి కూడా మాట్లాడాడు 19వ వచనం నుండి. కాబట్టి ఈ యొక్క పాపం విషయమై భేదమేమి లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వేరు, అదే ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఈ అపవిత్రత ఉదాహరణకి అర్థమయ్యే దాని గురించి అలాగే చదవం కాబట్టి అర్థమైంది. 8వ వచనం చూడండి. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన యెడల వాడు కూడా అపవిత్రుడైపోతాడు. ఒకవేళ మనం పవిత్రులమైనా, మనం పరిశుద్ధపరచుకుని ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నా, ఒక స్రావము కలిగిన వాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన వాడు కూడా ఏమవుతాడు? వాడు కూడా అపవిత్రుడవుతాడు. అయితే దీనిలో పరిశుద్ధత మనల్ని ఎట్లా చేసినాడంటే ప్రభువైన యేసుక్రీస్తు దీన్ని మార్చాడు. ఆయన శరీరధారిగా ఈ వాక్యములు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఉమ్మి వేస్తే ఏమైంది? అపవిత్రత ఆయనగా అంటుకోలే. ఏ అనారోగ్యముతో, ఏ అయోగ్యతతో మానవుడు ఉంచబడ్డాడో వాన అయోగ్యత నుండి యోగ్యత పొందాడు. అంతేకాదు ఆయన ఉమ్మ అలాంటిది, ఆయన కూడా ఉమ్మేశాడు కదా, మనుషుల మీద వేయలేదు. కానీ అయితే కుష్ఠరోగుల్ని ఆయన ముట్టాడు. నిజానికి లేఖన ప్రకారం ఏమవ్వాలా? ఆ కుష్ఠు వలన యేసుప్రభు ఏమవ్వాలా? అపవిత్రుడు అవ్వాలా. అలా అవ్వలేదు. కానీ ఈయన ముట్టడం వలన వాడేమయ్యాడు? శుద్ధుడయ్యాడు. ఉదాహరణకి మార్క్స్ వార్తలో కానీ, లూకాసు వార్త 5వ అధ్యాయం, లేదంటే లూకాసు వార్తలో చూడండి 5వ అధ్యాయంలో అనుకుంటా, లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనం. 5:12 ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనిగా అనగానే కుష్ఠరోగం వాని కుష్ఠపోయింది. అది ఆయన వల్ల ప్రభువైన యేసుక్రీస్తు అపవిత్రుడు కాలేదు. ఆయన ద్వారా, ఆ కడపటి ఆదాము ద్వారా జీవింపజేయు ఆత్మను పొందిన నీవు నేను కూడా అంతే. అది మనం గ్రహించాలి. ఇక్కడ 2 సంగతులు. మానవ సంబంధమైన శరీరముతో ఉన్న కారణాన్ని బట్టి, మన దేహస్థితిని బట్టి, మన యొక్క మానవ స్వభావాన్ని బట్టి, లోకంలో ఉన్న కారణాన్ని బట్టి, మనం దేవుడు కాదు కాబట్టి, పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి అపవిత్రత మనకు అంటుకుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే దేవుడు మనలో పెట్టిన ఆత్మ, క్రీస్తు ఆత్మను మనలో పెట్టాడు. ఆ కారణం చేత అపవిత్రమైన లోకంలో మనం ఉండినా కూడా మన మాటను బట్టి అనేకులు ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధపరిచే మార్గంలోని తీసుకొని రాగలం. అట్టి శక్తి ఇచ్చాడు, జీవింపచేయు ఆత్మనిచ్చాడు మనకి. అంటే అర్థం ఏంటంటే అపవిత్రమైన లోకంలో ఉన్న మన మాటలను బట్టి, ఎందుకంటే మన మాట ఏ మాట అయితే ఎదురువాడిని స్వస్థపరుస్తుంది, పవిత్రతలోని తీసుకొస్తుంది అంటే అది క్రీస్తుని గురించిన మాట అయితే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటకు ప్రభావం. అందుకే మన నోటలో ఆయన మాట ఉంచాడు. ఎప్పుడైతే ఆయనను గురించిన మాట మనం వినిపింపజేస్తామో ఈ అపవిత్రత, ఈ పాపము, ఈ నరకము, మరణానికి పాత్రులైన ప్రజల ఎదుట వారిని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అందుకే నాలుక అగ్ని వంటిదే అంటాడు. అది ఎట్లయినా వాడచ్చు, అది చంపొచ్చు, మనుషుల్ని జీవింపజేయగలదు కూడా. క్రీస్తుని గురించిన మాటనే మనం పలికితే జీవింపజేస్తాం. లేదంటే ఇట్లాంటి స్రావము కలిగిన వారముగానే, అంటే భౌతికమైన వాటిని గురించి మనకు కాదు, అది ఇశ్రాయేలీలకే కట్టడం, మనకు కాదు.
క్రొత్త నిబంధనలో ఆ సంగతులు చెప్పట్లేదు. అందుకే ఆహార పదార్థాల విషయంగా కానీ వాటిని గురించి మనం ధ్యానించాం. కుష్టి వ్యాధి కానీ దీన్ని కానీ భౌతికంగా కాదు, ఈ స్రావం విషయం కానీ భౌతికమైనవి కాదు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఆత్మ సంబంధమైనది. శరీరం కాదు, శరీరం నాశనం చేసేవాడికి భయపడొద్దు అన్నాడు. ఆత్మ చాలా ప్రాముఖ్యం, ప్రాణం ప్రాముఖ్యం. ప్రభు కొరకు జీవించవలసిన దేవుని పిల్లలమైన నీవు నేను కూడా ప్రభు కొరకే. మన యొక్క దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మనికి ఆలయం అది. అది ఎరిగిన వారంగా మనం జీవించాలి. దాని కొరకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు చెప్పినా అదే చెప్తాడు, పేతురు చెప్పినా అదే, ఎవరు చెప్పినా అదే చెప్తారు. యోధా పత్రికలు కూడా అదే అంటాడు. జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన జీవితం, దానిలో ఏ సంగతులు ఉన్నాయి. ఎందుకంటే ఆ రీతిగా లేకపోతే ఇక్కడ 31వ వచనం, లేవీకాండం 15:31, ఇశ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు ఇప్పుడు మోషే అహరోనులు కాపాడాలి. వారిని కాపాడు నిమిత్తమే ఇప్పుడు ముందుగానే ఈ లేఖనాలు ఇవ్వబడుతున్నాయి మనకి. దేవుడు వారికి ఇచ్చాడు, వారు కాపాడాల. కాపాడు నిమిత్తమే ఈ సంగతులు ఇశ్రాయేలీలతో జ్ఞాపకం చేయాలి. కాబట్టి అది దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఇది అపవిత్రపరచుకోవడం దేవుని సన్నిధిని. మనకి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. యెహెజ్కేలు కూడా వీటిని గురించి మాట్లాడతాడు. అందుకే ఇట్లాంటి స్రావము గురించి వచ్చిన వారిని గురించి 15వ అధ్యాయంలో అనుకుంటా, చూడవసరం లేదు. కానీ అయితే క్రొత్త నిబంధన దినాలకు వచ్చేసరికి ఈ అపవిత్రత అంటాడు దీన్ని పౌలు. ఇంకా ఈ అపవిత్రమైన సంగతుల గురించి మాట్లాడతాడు. కొరింథీ 2వ పత్రికలో అనుకుంటా, చూడండి, చాలా చోట్ల మాట్లాడాడు. అపవిత్రత అంటాడు. అందుకే అది ఈ మాట, ఈ స్రావమును గురించి మాట్లాడినప్పుడు 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం, చివరి మాట, చివరి వచనం. కలహములు, అసూయలు, క్రోధములు, కక్షలు, ఉప్పొంగుట్లను, అలర్లను ఉండునేమో అనియు అపవిత్రతను మాట్లాడుతున్నాడు. తాము జరిగించిన మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, దాన్ని అక్కడ శ్రావణ గురించి మాట్లాడినప్పుడు వాడిన మాటని ఇక్కడ కూడా వాడాడు. అపవిత్రత, జారత్వం, పోకిరీ చేష్టల నిమిత్తం మారుమనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చినేమనియు. కాబట్టి ఈ అపవిత్రతను గురించి మాట్లాడుతున్నాడు ఆయన కూడా. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఎదుట అపవిత్రపరచడం వలన నష్టంలోనికి పోకుండా నిమిత్తమై ఎఫెసీ పత్రిక 5:3 అదే చెప్తాడు. ఎఫెసీ 5:3, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:3, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత, అక్కడ కూడా ఇదే మాటలు. ఎందుకంటే మీరు ప్రభు చేత విమోచింపబడిన వారు, ప్రభు కొరికే పరిమళ వాసన గుండెకి పిలువబడిన వారు. దానికి బదులుగా ఇటువంటి స్రావము, ఇటువంటి అపవిత్రత అంటే ఇది భౌతికంగా ఆలోచించొద్దు. భౌతిక సంబంధమైనది కాదు ఇది క్రొత్త నిబంధనలో. అట్లా ఆలోచన చేయొద్దు. ఆత్మ సంబంధమైన మన దేహముతో ప్రభువుకు మహిమ ఆరోపించే వారంగా ప్రభు ఎదుటి సువాసనగా ఉండవలసిన మనము మన యొక్క అపవిత్రమైన, అంటే బయట నుంచి లోపలే కాదు, లోపల నుంచి బయటకు వచ్చేదే మనుషుణ్ణి ఏమని రాయబడింది మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో, అదే కదా. ఇక్కడ దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మరలా ఇక్కడ చదవండి 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి నుండి. కావున మీరు ఎఫెసీ 5:1, ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ప్రేమ కలిగి నడుచుకునుడి, మీలో జారత్వమే కానీ పరిశుద్ధులకు ఇదే తగింది. ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధతను గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరిమళ వాసనగా ప్రభేదించి ఉండాలి. దీని కొరకు చెప్తూ అలాగే కొలసి 3:5లో కూడా అదే చెప్తాడు. ఇక్కడ 5:3, అక్కడ 3:5. కొలసి పత్రికలో కూడా ఈ అపవిత్రతను గురించి
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ కూడా ఏం చెప్పాడండి 3వ అధ్యాయంలో? అయిన వాటి మీద దృష్టి పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. భూ సంబంధంగా ఏమున్నాయి? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, ఇక్కడ కూడా మాట్లాడాడు, వాటిని అన్నిటిని చంపివేయండి. ఇక్కడ కూడా అదే అపవిత్రతను తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఏ సంగతులు అపవిత్రపరుస్తున్నాయి? దాన్నే మార్క్స్ వార్తలు ఇందాక చెప్పాం కదా, 7వ అధ్యాయం 21, 7వ అధ్యాయం 21 వచనం. దురాలోచనలు, జారత్వములు, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి, అది మనం జాగ్రత్త పడాలి, లోపల నుండే బయటికి వెళ్తాయి. లోపలే అపరిశుద్ధత. లోపల నుండి అంటే బయట ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, దానిలో అపరిశుద్ధత కాదు, దాన్ని బట్టి కాదు, లోపల నుండి వచ్చేదే. అది మనం జాగ్రత్త పడాలి. అది ప్రభువు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు దాని గురించి. ఈ అపవిత్రతనే స్రావం అంటాడు, అక్కడ కాని సంగతులు అంటాడు. కాబట్టి దీని నుండి పరిశుద్ధపరచుకోవాలి. మనమే ఎరగాల. ఒకవేళ అంత కాని స్థితి మనలో ఉంటే ప్రత్యేకంగా ఉండాలి కొంతకాలం. దాన్ని కూడా దేవుడు చెప్పాడు. అందుకే మీలో నుండి వెలివేయడు అంటాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి. అయితే ఇది అంత తీవ్రత కాదు ఇక్కడ మాట్లాడేది. కానీ అంటే యాజకుడు పరీక్షించవలసింది కాదు, లేఖనాలను అనుసరించి మరలా చేసేది కాదు. మనకే తెలిసేది పాపం అని, దాన్ని చేయకూడదు అంతే. అంటే ఉదాహరణకి ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ధూమపానం చేస్తే మనకేం నష్టం, బైబిల్లో ఎక్కడుందని, అలా కాదు. అది బైబిల్లో ఉండదు. నీకే తెలుసు కదా, నాకే తెలుసు కదా, మనకే తెలుసు కదా. దానివల్ల మేలో కీడో అలాంటిది. స్రావం అంటే అర్థం ఏంటంటే చెప్పబడినవి కాదు, పరీక్ష చేసేసే కుష్టి వ్యాధి వంటిది కాదు. కానీ దానివల్ల నష్టం నీకే కాదు, దానివల్ల ఇతరులు కూడా నష్టం. అని ముట్టుకుంటే, దాన్ని పీలిస్తే, అది స్మోక్ చేస్తున్న వాడికే కాదు, పక్కన దాన్ని పీల్చేవాడికి కూడా నష్టమే. ఎక్కడుంది బైబిల్లో అంటే ఇక్కడే ఉంది. దేహస్థితిని బట్టి స్రావం కలిగితే యాజకుడు వచ్చి పరీక్షించడం దాని కొరకు లేఖనాలు కాదు. అపవిత్రుడు అంతే, ఖచ్చితంగా అపవిత్రుడు, దానిలో సందేహం ఏం లేదు. దాని కొరకు లేఖనాలు ప్రత్యేకించి అక్కర్లే. నీ స్వభావాన్ని బట్టి దాన్ని చెప్పొచ్చు, నీ దేహస్థితిని బట్టి చెప్పొచ్చు, నీ పాప స్వభావాన్ని బట్టి చెప్పొచ్చు అది పాపమని, అది అపవిత్రత అని. దాని కొరకు ప్రత్యేకంగా రాయించక్కర్లే. అది మనం ఎరగాల. లోపల నుండి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఆ అపవిత్రత ఏదైతుందో దాన్ని పరిశుద్ధపరచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అదే ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం యొక్క భావం అదే. అయితే ఇశ్రాయేలీయుల విషయమైతే భౌతికంగా కూడా వాళ్ళు పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మనం కూడా మన దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలా. మనం కూడా అపవిత్రులమే భౌతికమైన విషయాల్లో కూడా. అందుకొరకే పవిత్రంగా మనం ఉండాలి. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, దీనికంటే ప్రాముఖ్యమైనది, ఇప్పుడు భౌతికంగా అపవిత్రమైతే, దేహానికి అపవిత్రమైతే ఆత్మకు పెద్ద నష్టమేమి లేదు, కానీ అది ఎట్లా పరిశుద్ధంగా ఉండాలి. అయితే అవి మనం చేస్తూనే ఉంటాం. అందుకే 7వ అధ్యాయంలోనే మార్కు సువార్తలో మొదటి నుండి చూడండి. అపవిత్రమైన చేతులతో అనగా కడిగిన చేతులతో భోజనం చేయడం చూచిరి. చేతులు కడుక్కుంటేనే భోజనం చేయరు. నిజమే, మంచిదే, దేవుడు పెట్టిన ఆజ్ఞ అది. చేతులు కడుక్కొనే భోజనం చేయాలా? అయితే అలాంటి సందర్భంలో చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు. మీకు పైన చేతులు కడుక్కున్నారా లేదా ఇది చూస్తున్నారు, కానీ మీ హృదయాన్ని చూడట్లేదు. తర్వాత చదవండి. నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు. ఎవరు అనుసరించడు వారు. నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం, అది కూడా అవసరం. మనం కూడా పెద్దల నియమాలు పెట్టారు, ప్రతిదీ కానిది అనుకోవడానికి లేదు. పెద్దల నియమాలు పెట్టారు, దైవజనుల నియమాలు పెట్టారు, పెద్దల నియమాలు పెట్టారు, మంచిదే. కానీ ఏది ప్రాముఖ్యం, దేని కొరకై పెట్టారు, అది మనం ఎరగాల. అదే ఆత్మ వివేచన. దాని కొరకే పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ఉన్నాడు, అక్షరాన్ని బట్టి కాదు. అదే ప్రభు కూడా బోధిస్తున్నాడు 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను.
వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు ప్రభువుని ఆరాధించే క్రమంలో ఇవన్నీ వచ్చినాయి. అందుకే నేటికి పురాతన నిజమునకు దేవుని కానివాని ఆరాధన చూస్తే వాళ్ళ వ్యభిచారం ఉంది. వాళ్ళు ఆ రీతి అయిన వ్యభిచారం వల్ల ప్రభుని అనగా వాళ్ళ దేవుళ్ళని ఆరాధిస్తారు. దానిలో దగ్గర భాగం ఉంది. అందుకే ప్రత్యేకించి ఇశ్రాయేలు దినాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల్లో వారిని విడిపించిన నిమిత్తమై వారికి ప్రత్యేకత ఇచ్చాడు. అందుకే విగ్రహాలు ఎదుట తింటారు, తాగుతారు, సైనిస్తారు. అందుకే వాళ్ళ నుంచి పక్కకు తీసుకొచ్చాడు. అందుకే ఆ మోయాబీలతో కలవనివ్వలేదు దేవుడు. అందుకే అదే ఆ బోధనే ప్రకటన గ్రంథంలో అంటాడు. బిలాము నేర్పిన ప్రకటన గ్రంథం ఆ బోధ లాంటిదే. అది అక్కడ మనకు పాత నిబంధనలో ఏమీ తెలియలేదు, కానీ ఎవరు చెప్పారు, ఇది ఎవరు ప్రోత్సహించారు? అయితే క్రొత్త నిబంధనలు ప్రభు మాట్లాడుతున్నాడు. 14వ వచనం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2:14. విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తిన్నట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులను ఉరియడమని బాలాకునికి నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు. చాలా ప్రాముఖ్యం ఇది. బిలాము బోధ, నికోలాయితుల బోధ సంఘాల్లో విస్తరిస్తాయి. చివరి దినాల్లో ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఈ రీతిగానే కాని దాన్ని తీసుకొస్తారు సంఘంలోనికి. ఆ కారణాన్ని బట్టి వారు ఎరుగకయే ఒకసారి తెలిసి కూడా చేస్తారు. జాగ్రత్త పడాలా. ప్రభు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మారుమనసు పొందమంటున్నాడు అందుకే వారిని. బిలాము బోధ ఆ కారణం చేత సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో అనుకుంటా కదా ఈ సంగతులు జరిగాయి. ఇశ్రాయేలీలు వారి ఎదుట తిన్నారు, త్రాగారు, బలు అర్పించారు, విగ్రహమును అర్పించిందని తిన్నారు. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు, జారత్వం చేస్తున్నారు. చూడండి సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి నుండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో దీనికి గల కారణం ప్రకటన గ్రంథంలో వరకు దేవుడు చెప్పలే, అక్కడ చెప్పాడు. వాడు వెళ్ళిపోతే ఏం చేసి వెళ్ళిపోయాడు బిలాము వాడు. కాబట్టి మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. కాబట్టి వ్యభిచారం చేశారు, అక్కడ కలుసుకున్నారు దేవతలతో. అందునిమిత్తమే ఇంత వివరంగా ముందుగానే చెప్పాడు ఆయన. ముందుగానే అధ్యాయం రాయించాడు 15వ అధ్యాయం లేవికాండంలో. కాబట్టి మీరు అటువంటి స్థితిలో కలవకూడదు, శయనించకూడదు. ముందు రాసినప్పుడు అటువంటి కాని సంగతుల విషయమై ఆ ఆచారంలోనికి వీరు వెళ్ళిపోయారు దేవుని ప్రజలు. అందుకే దేవుడు జాగ్రత్త చెప్తూ ఉన్నాడు. హెజ్కేలు అందుకే మళ్ళీ సమకూర్చిన నిమిత్తమే మళ్ళీ హెచ్చరించాడు. అక్కడ మీరు కలుసుకోకూడదు వాళ్ళతో. అందుకే వారి నష్టం కలిగింది చాలా. అయితే ఫీనిహాస్ అక్కడ పరిహారం చేసినట్టు మనం చూస్తాం. అక్కడ చంపాడు, అక్కడ ఈటను పట్టుకొని. తర్వాత చూడండి 4 నుంచి చూడండి మళ్ళా. అప్పుడు యెహోవా మోషేతో ఎట్లనెను, ఉరితి ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు మిద్యాను శ్రేణికి వచ్చాడు. ఎంత దారుణమైన పరిస్థితికి ఇశ్రాయేలీయులు తీసుకుని పోబడినారు. శత్రు యొక్క మోసం, వారి బలహీనత దగ్గరికి కొడతాడు ఎప్పుడు శత్రువు. కాబట్టి బిలాము అదే అక్కడ చేయించాడు. కాబట్టి దానికి లోబడిపోయారు వారు. నీ నా జీవితంలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత మీదే శత్రువు వాడుకుంటాడు దాన్ని. దానివల్ల మనకే కాదు నష్టం, సర్వ సమాజం నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడాలి. దాని కొరకే సంఘమంతా, సార్వత్రిక సంఘం అంతా జాగ్రత్త పడాల్సిన సంగతి ఇది. అంచె దినాల్లో అపవాది మోసం చేసేది ఇలాంటి సంగతే, బయట నుంచి కాదు, లోపల నుండియే అపవిత్రత. జాగ్రత్త పడాలి. ఏ సంగతుల వలన? మన మాట వలన కావచ్చు, మన హృదయం ఆలోచించే చెడు తలంపుల వలన కావచ్చు, రకరకాల సంగతులు ఉంచబడ్డాయి. లోపల నుండే ఈ సంగతుల వలన
నష్టం, మనకు నష్టం, కుటుంబాలకు నష్టం, సంఘానికి నష్టం. మనకు ఆ నష్టానికి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆ యొక్క తప్పునకు దాని నుంచి విమోచించి విడిపింపబడి నిమిత్తమై, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన నిమిత్తమై, పవిత్రపరచుకోవాల్సిన నిమిత్తం బాధ్యత మనకే ఇచ్చాడు దేవుడు. యాజకుడు దేవుని వాక్యం పరీక్షించడు కాదు. ఇప్పుడు మనకే తెలుసు తప్పని స్థితి అలాంటిది, మానవ పాప స్థితి. అందుకే అక్కడ అలాంటి పరిస్థితిలో ఒక మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు 7వ వచనం, యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత. ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి మనం కూడా ఇటు ఫీనెహాసు వలె ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనోడే కదా కాదు, ఇప్పుడు చెడు చేసేవాడు ఎవడైనా ఒకటే. దానివల్ల సంఘం నష్టపోతున్నప్పుడు వాడు ఎలాంటి వాడు, ఇశ్రాయేలుడే కదా అని లెక్క చేసేది కాదు. సంఘంలోకి వచ్చేవాడే కదా లెక్క చేసేది కాదు. సార్వత్రిక సంఘంలో వాడే కదా అని లెక్క చేసేది కాదు. దేవజనుడని కాదు, వేరే వాడని కాదు, ఎవరని కాదు. అందుకే 14వ వచనం, ప్రధాన కుమారుడు, సామాన్యుడేం కాదు, చంపబడినవాడు, ప్రధాన కుమారుడు కాబట్టి అంత ధైర్యంగా తీసుకొచ్చాడు ఆ స్త్రీని. చంపబడిన స్త్రీ కూడా. 15వ వచనం, మిద్యానీయుల్లో గోత్రమునకు ప్రధాని. కాబట్టి ఇలాంటి ఉన్నత స్థాయిలో ఉండిన తన యాజక ధర్మాన్ని తను నెరవేర్చిన నిమిత్తం, ఇదేం దేవుడు చెప్పింది కాదు. దేవుడు ఎలా చేస్తే ఈటి పెట్టుకుని పొడు అని అన్నాడా? ఏమనలే. ఆత్మచేత నడిపించబడ్డాడు, పొడిచాడు, అంతే. చూడలేకపోయాడు అంతే ఆ స్థితిని. అదే పరిహారం అంటాడు. అందుకే ఆ తర్వాత 106వ కీర్తన అనుకుంటూ చూడండి, 106వ కీర్తన 28వ వచనం. మరియు వారు బయలుపేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగను. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడాను. కాబట్టి ఇది శ్రావం విషయమే, అపవిత్రత విషయమే, జారత్వం విషయమే. ఎంత తీవ్రంగా దేవుడు ఉన్నాడు. విగ్రహముల విషయమే అని చెప్తున్నాడు అక్కడ. బయలు పేరుతో హత్తుకున్నారు వారు, క్రియల వలన కోపం పుట్టించారు దేవునికి. నీవునైనా ఎన్నిసార్లు ఒకవేళ భౌతికమైన విగ్రహాలకు మనం బలర్పించకపోవచ్చు, భౌతికమైన వ్యభిచారం చేయకపోవచ్చు, భౌతికంగా మనకి అటువంటి ఉద్దేశాలు మన హృదయంలో లేకపోవచ్చు, అంటే స్త్రీ విషయమే కానీ పురుషుని విషయమే కానీ ఆత్మ సంబంధంగా ఏ ప్రభుయేసు క్రీస్తు కొరకే ప్రదానం చేయబడ్డావో ఆయన కొరకే జీవించేదానికి బదులుగా ఏ పితరులు తెచ్చిన ఆచారాలు కానీ కాని సంగతులు కానీ మనలో ఉన్న కారణాన్ని బట్టి దేవునికి ఇష్టలుగా ఉండేదానికి బదులుగా లోపల నుండి ఏది బయటకు వచ్చి మనల్ని అపవిత్రపరచడం మాత్రమే కాక సంఘానికి కూడా నష్టం తీసుకొస్తుందో మనం పరీక్షించుకునే నిమిత్తమై ఈ అధ్యాయాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో అపవిత్రతను తీసుకురాకుండా నిమిత్తమై మీరు వారి యొక్క అపవిత్రతను విడుదల కొరకే వారిని కాపాడాలా. పరిశుద్ధతను కాపాడే నిమిత్తమే నియమించబడిన మోషే అహరోనులు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో కూడా ఎక్కడ అపవిత్రత లేదంటే ఈ అపరిశుద్ధత మన స్థితిని బట్టి, మన స్థితి పాపపు దేహం, పాపపు లోకంలో ఉన్నాం, ఆ కారణం చేత అపవిత్రత. అందుకే మాటికి పౌలు కూడా అదే చెప్పాడు, మీలో ఉన్న అపవిత్రత అంటాడు. అపవిత్రులంటే ప్రభు రాజ్యంలో మనకు స్థానం లేదు. అందుకే పవిత్రపరచుకున్న నిమిత్తమే. అందుకే మీ దేహం అంది అంటాడు. అందుకే ఎఫెసీ పత్రికలు కూడా అదే చెప్తాడు. 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మీలో కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా. దాన్నే యూదాపత్రిక 22వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు
ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొంచు భయముతో కొందరిని కరుణించుడి. 7 కింద ఉంది కదా, శరీరము వలన డాగు చేయబడిన అంగి. పుట్టినోట్లో ఉంది కదా, శరీరం వలన, శరీర క్రియల లోపల ఉన్న శరీర క్రియల వలన, అంటే స్రావం వలన కదా అర్థం అక్కడ. ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి. శరీరంలో లోపల నుండి ఏదొచ్చి అపవిత్రపరచబడి బయట దేవుడిచ్చిన వస్త్రం అపవిత్రపరిచిందో దానిని బయటికి లాగి కొందరినన్నా రక్షించండి. శరీరము, అందుకే శరీర క్రియలు ఏమంటున్నాడు, మరలా చదవండి ఆ మాట. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోకూడదు. ఇలాంటి విషయాలు ఫినెహాస్ అదే చేశాడు, ఒప్పుకోలేదు. శరీర సంబంధమైన వారి అపవిత్రతను ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఎక్కడ కృప చూపించాలో అక్కడ కృప చూపించాలి, ఎక్కడ ఓర్చుకోవాలో అక్కడ ఓర్చుకోవాలా, ఎక్కడ తెగ నరకాలో అక్కడ తీసివేయాల్సిందే. శరీర సంబంధమైన వారి ప్రవర్తనకి ఏమాత్రమో ఒప్పుకోవద్దు. దానిని అసహించుకొంచు భయముతో కొందరిని కరుణించడు. ఆ స్థితిని, దానిని బయటకు వచ్చిన నిమిత్తమై పౌరుషం కలిగి ఉండాలి. కొన్ని విషయాలు దేని విషయమై అపవిత్రత కలిగి ఉండాలి, దేని విషయమై మనము, లేదంటే పౌలు కూడా అంటాడు కదా 2వ పత్రిక 2వ అధ్యాయం కొరింథీయులు అదే చెప్తాడు, నేను దేవుని నిమిత్తం లేదంటే మీ ఎదుట కొందరిని క్షమిస్తున్నాను, ఎందుకంటే ఈ సాతాను చేసే పనులు వలన అంటాడు. సాతానిక తంత్రములను మేము ఎరుగని వారం కామని చెప్తూ, ఎక్కడ క్షమించాలో అక్కడ క్షమించాలా, ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించాలా, అది మనం ఎరగాలి. ఈ సెన్సిటివిటీ చాలా ప్రాముఖ్యం. ఈ ఆత్మ వివేచన చాలా ప్రాముఖ్యం. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూనే ఉండాలి. మనం మనుషులు పెట్టిన కట్టడాలు కాదు, ఆచారాలు కాదు, వాటికి లోబడి ఉండి చాలా మంచిది. చేతులు కడుక్కొని భోజనం చేయడం చాలా మంచిది. సంత వీధిలోనికి వచ్చినప్పుడు నీళ్ళు జల్లుకొని తర్వాత భోజనం చేయడం మంచిది. కానీ దేవుడు ఏమంటున్నాడు, వారు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు ఎట్లా ఆరాధిస్తున్నాం, ఎట్లా కొలుస్తున్నాం, మన కొలబద్ద ఎట్లుంది, అది అక్కడ మాట్లాడే సంగతులు. అంటే మనుషులు పెట్టిన పారంపర్యాలు చెడ్డమని కాదు అక్కడ చెప్పేది. దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ విలువ ఇచ్చేదానికి కాదు. ఏదైనా దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం నిమిత్తమే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. 15:3 అనుకుంటే యోహాను సువార్తలో నేను మీతో చెప్పిన మాట, దేవుని వాక్యానికి వాటన్నిటిపైన అధికారం ఉంది. అది ఎరగక అనేక పర్యాయములు మన నోట నుండి కానీ లోపల నుండి అపవిత్రతను తీసుకొని వస్తున్నాం. జాగ్రత్త పడాలి. అందుకొరకే పవిత్రపరచుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా, లేదంటే ప్రభుత్వం సదాకాలం ఉండలేం. అంతేకాదు మనలో ఆయన పెట్టిన ఆయన వాక్యం పవిత్రత కలిగిన వాక్యం, అది అధికారం కలిగిన వాక్యం, అది పరిశుద్ధపరిచే వాక్యం. ఆత్మ ఖడ్గం అంటాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అది 2 అంచులు వాడి అయినటువంటి ఖడ్గము కంటెను వాడి అయ్యుండి ప్రాణాత్మలను కేళ్లను ములుగులను విభజించినంత మట్టుకు దూరచ్చు హృదయంలో తలంపులను పరిశోధించేది. అది హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం. అటు శక్తి గల వాక్యం, ఆ వాక్యం ఇవ్వాలా, వాక్యం ద్వారా బ్రతికించాలా. అదే సమయంలో చెప్పాడు ప్రభు, ఈ ముత్యములను పందులేదుట వేయొద్దు, అవి కాళ్ళతో త్రొక్కుతాయి. అందుకే వివేచన అవసరం. ఎక్కడ ఏది చేయాలో అదే చేయాలా. ఆత్మ నడిపింపు, ఆత్మ స్వేచ్ఛ లేనిదే ఈ గ్రహింపు మనకు రాదు. జాగ్రత్త పడాలి. లేదంటే శరీరము వలన డాగుపడిన అంగి, యోధా పత్రికలు చివరిలో అదే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పెడదాం. కాబట్టి ఏ సంగతుల విషయమై లేఖనాల్లో లేవు కదా, వాక్యం చెప్పట్లేదు కదా, కాదు. అది కుష్టు వ్యాధికి, పాపపు కుష్టు గురించి మాట్లాడినప్పుడు కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు. శ్రావాన్ని గురించి యాజకుడు పరీక్ష చేయవలసిన అవసరం లే. యాజకులమైన మనమే మరలా వాక్యాన్ని బట్టి పరీక్ష చేసుకునేది కాదు అది. ఉదాహరణకి ఆ స్మోకింగ్ గురించి చెప్పాం కదా, దాని గురించి. లేదంటే వేరే వేరే సినిమాలు చూడొద్దని బైబిల్లో ఎక్కడ ఉందండి? ఇలాంటివన్నీ ఏంటి, నీకు తెలియదా నాకు తెలియదా? సామాన్యమైన దేహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. దానివల్ల ఏమవుద్ది ఏంటో దాని గురించి ప్రత్యేకంగా రాయక్కర్లే. దాని గురించి రాసిన వచనాలు కష్టపడి వెతకక్కర్లే. అదేమో రాయబడలేదు, అక్కర్లేదు. దాని గురించి ఏమి కష్టపడి వేరే దాని కొరకు రాసిన దాన్ని తెచ్చి దానిలోకి పెట్టక్కర్లేదు, మార్చక్కర్లేదు బైబిల్. మనం కూడా సామాన్యంగా చెప్పొచ్చు దాన్ని. అది పాపమని, అది అపవిత్రత అని. అది పవిత్రతను మనం చెప్పగలమా?
ఖచ్చితంగా చెప్పగలం అది పవిత్రత కాదని. పవిత్రము కానిదేదో అదే అపవిత్రమైనది. దేవుని దృష్టికి రెండే, అవునంటే అవును, కాదంటే కాదు. అయితే పాపం లేదంటే పరిశుద్ధత. న్యూట్రల్ ఏముండదు దేవుని దృష్టిలో. రాజీ పడిపోయే దేవుని దృష్టిలో ఏమి లేదు. పరీక్షించుకుందాం. అనేక పర్యాయములు యవనస్తులుగా లేదంటే ఏదో జ్ఞానం ఉన్నట్లుగా అట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. బైబిల్ ఎక్కడుంది, ఏం చూపించండి, ఇదే చూపించవచ్చు మనం. ప్రతి దాని కొరకు కాదు, లోకం నుండి లేదంటే తండ్రి వలన కలిగినవి కాని పుట్టినవి కాని సంగతులు ఉన్నాయి లోకంలో. అటు వాటి గురించి ప్రభు ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు? లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబుడంబం, అవి తండ్రి వలన వచ్చినాయి కాదాయి. కాబట్టి జాగ్రత్త పడాలి, మనమే గ్రహింపులోనికి రావాలి. అందుకే ఈ సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఆత్మ కలిగిన వాడికి అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఏదో డిబేట్ చేసి గెలిచేసామనుకుంటారు, ఈ బైబిల్ ఇది లేదు అది లేదని. కానీ ఎరగని సంగతి ఏంటంటే వాక్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో, వారిలో దేవుని ఆత్మ లేని కారణాన్ని బట్టి ఈ వాక్యం వారికి గ్రహించడానికి రావట్లేదు. అయితే నీవు నేను అలా కాదు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. మన హృదయాల్లో ఆ దేవుడిని కలిగి ఉన్న కారణాన్ని బట్టి వాక్య గ్రహింపులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇది ఎరిగిన వారముగా ఎక్కడైతే ఏ సంగతులు ప్రభు నుంచి దూరం చేస్తున్నాయి ఎప్పటికప్పుడు పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని అంటే పరిశుద్ధులముగా, పరిశుద్ధతయే పరిశుద్ధులకు తగినది, ఇది పరిశుద్ధులకు తగినది అన్నాడు. అందుకే అక్కడ అంటే తగిన రీతిగా ప్రభుకి ఇష్టంగా కొనసాగు నిమిత్తమై మనలో ఉన్న అపవిత్రతను పరిశుద్ధపరచుకొని, ఎవరు అపవిత్రులను కాదనడానికి లేదు. ఎందుకంటే అపవిత్ర పెదవులు గలవారము అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాళ్ళు. మనలో పవిత్రత లేదంటే మనము అపవిత్రత లేదు, మాలో పాపము లేదంటే మనము ఆయనను అబద్ధికునిగా చేసిన వారం అవ్వదు, పాపులమే. అయితే పరిశుద్ధపరచబడిన పాపులమ్మను ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. అయితే హలోక మాలిన్యమును అంటుకుంటూనే ఉంది. అయితే దాన్ని పరిశుద్ధపరచ నిమిత్తమై ఈ అధ్యాయం అంతా దేవుడు చూపించాడు. మరలా వాక్యము దగ్గర మనం కనిపెట్టక్కర్లే, మనం పాపులం అంతే. ఎందుకంటే మన దేహస్థితిని బట్టి మనం పాపులం. అందుకని ఎక్స్ట్రా కూడా మనం పాపులం అవుతాం. అధికమైన స్రావం కానీ వ్యభిచారం కానీ కాని సంగతులు కానీ అన్నిటి విషయమై ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు చేత పరిశుద్ధపరచుకుని లోపల నుండే, బయట నుంచి ఏదో కాదు, ఎవరో మనల్ని అపవిత్రపరుస్తున్నారు అనుకోవద్దు. లోపల నుండే మనం అపవిత్రపరిచే సంగతులకు దూరపరచబడి పరిశుద్ధపరచుకుని వారమే యోగ్యులంగా ప్రభు వచ్చినప్పుడు ప్రభుత్వంటికై ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. ఈ లేవికాండం 15వ అధ్యాయం ద్వారా కూడా మాతో మాట్లాడినావు. ఈ శ్రావముని గురించి మాట్లాడావు. ఇంకా అనేక సంగతులు స్త్రీలలోనేమి పురుషుల్లోనేమి, వారు సైనించినప్పుడేమి, ఈ సంగతులన్నీ చూపించావు. ఎంత పట్టింపు కలిగి ఉన్నావు నీవు పరిశుద్ధత విషయమై, ఇటువంటి సంగతుల విషయమై కూడా. ఎందుకంటే వ్యర్థముగా ఇటువంటి జారత్వముతో కూడిన ఆరాధన, అన్ని జనులు అనేక విగ్రహాలు, చచ్చిన వాటికి బలి ఇచ్చుట, ఇవి సంఘంలోనికి రాకుండా నిమిత్తమై మా కొరకు కూడా రాయించావు. ఆరాధనలో దాన్ని కలపకుండా నిమిత్తమై నీవెంత పరిశుద్ధుడవో అది మేము ఎరుగు నిమిత్తమై మరొకసారి చూపించావు. మేము కూడా అటు పరిశుద్ధతతో కూడిన ఆరాధన, ఆత్మతో సత్యంతో ఎప్పుడునూ ఆరాధించడం కృపనివ్వండి. అపవిత్రమైన కాని సంగతులు మా మధ్యకి రాకుండా ఈ చిన్న సంఘం చుట్టూ మీకు కంచి వేయండి. సార్వత్రిక సంఘం చుట్టూ కూడా మీ భద్రత ఇవ్వండి. కాని సంగతులు మాలో ప్రవేశించుకుంటూ సహాయం చేయండి. చేదు వేరు దుష్టత్వం కాని సంగతులు రాకుండా కృపనివ్వండి, కంచి వేయండి, భద్రపరచండి. దేవా, మీరు భద్రపరిస్తేనే మేము భద్రంగా ఉంటాం. మా వల్ల ఏ పని కాదు ఇది. నీ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా వంతు బాధ్యతలు పరిశుద్ధపరచుకుని కొనసాగట కృపనండి. అపవిత్రమైన ప్రతి సంగతులను మమ్మల్ని దూరపరచండి. మీ చిత్తంలో మేము ఏది చేయవలసిందో ప్రతిదీ మేము చేయటం కృపనివ్వండి. దేవా, ఆత్మ ద్వారా అపోస్తలులు నడిపించబడినట్లుగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటం, ఎక్కడ వెళ్ళకూడదు అక్కడ వెళ్ళకుండా మీ ఆత్మ వశములు మమ్మల్ని ఉంచుకునండి. మా కొరకు పరిస్థితులను మార్చండి. దేవా, మేము వెళ్ళవలసిన సంగతులకు యోగ్యకరముగా మా మార్గమును సరళం చేయండి. వెళ్ళకూడని సంగతులకు దేవా ఆ పరిస్థితులు నాకు ఆటంకం కలిగి చేయండి. వీటికి నీ ఆత్మను గురించి స్వేచ్ఛ చొప్పున ఆత్మీయ జీవితంలో స్థానిక సంఘముగా, కుటుంబాలుగా, సమాజముగా, వ్యక్తిగతంగా మా యాత్రా జీవితాలు నీ ఆత్మ విషయంలో ఆత్మ అనుగ్రహించి స్వాతంత్ర్యము చొప్పున, స్వాతంత్ర్యం నిత్య ఆత్మ యొక్క నియమం చొప్పున కొనసాగట కృపనిమ్మని మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కూడా వచ్చిన ప్రజల చేతికి అప్పగిస్తున్నాం.
ఆయా అనారోగ్యాలు మా ప్రియులు స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యక్షేమాలను అనుగ్రహించండి దేవా. బలపరచండి. సోదరుడు శ్రీకాంత్ను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. కుమారాంటి సోదరు రత్నమంకులు జ్ఞాపకం చేసుకుని వారికి కూడా ఇచ్చిన నెమ్మదిని బట్టి వందనాలు. సంపూర్ణ ఆరోగ్యక్షేమాలను అనుగ్రహించండి. కీర్తిని కూడా డిశ్చార్జ్ చేయడానికి ఇచ్చిన కృపకి వందనాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యక్షేమాలను అనుగ్రహించండి. క్రాంతిప్రియని కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకెవరైతే అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారో దేవా, శామి జాస్పీలు కూడా ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఇంకా ఆరోగ్యక్షేమాలను అనుగ్రహించండి దేవా. అదే రీతిగా మమ్మీని కూడా స్వస్థపరిచినందుకు వందనాలు దేవ. ఇంకెవరైతే ఇంకే అనారోగ్య పరిస్థితులు కూడా స్థానిక సంఘంలో ఉంచబడ్డారో ప్రతి వారిని ముట్టండి. చదువు సుగుణాంటిని కూడా జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి దేవ. పిల్లలందరినీ కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితుల వలన కలిగే మార్పుల వలన ఆ అనారోగ్యాలు గుండా వెళ్తుంటే వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకా అనేకులు ప్రార్థించమని కోరినారు, వారు కూడా మీరే కనికరించండి, స్వస్థత అనుగ్రహించండి దేవ. నీ ప్రజలు నీ అందు విశ్వాసం ఉంచిన వారు, వారికి మీరే దేవుడు, మీరే దిక్కు. మీ మీద మిమ్మల్ని ఆశ్రయించిన ప్రజలు మీరే జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యంతో నింపండి. తెగులు ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా కృపనివ్వండి. నీ ప్రజలు మళ్ళీ వారి గృహాలకు వెళ్ళినప్పుడు నీ దీవెనల ఆశీర్వాదంతో, శాంతి సమాధానంతో, నీ ముఖ కాంతితో వారిని పంపించండి. ముందున బాధ్యతల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ ఆత్మవశంలో మమ్మల్ని నడిపించమని దేవ. ఆయా స్థలాల్లో పరిచర్యకు కూడా వెళ్ళవలసి ఉంటుండగా దేవ, మీ ఆత్మవశంలో మమ్మల్ని నడిపించండి, కాను సంగతులను దూరపరచండి దేవ. మాకు అప్పగింపబడిన తలాంతును నీ మహిమ కొరకే వాడుటకు కృపనివ్వండి. అదే రీతిలో వివేచన కలిగి నీ ఆత్మ నడిపింపు చొప్పుననే మమ్మల్ని నడిపించమని మహిమా గణిత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు రక్షణ నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.